నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. రాజకీయాలు అంటే ఒకప్పుడు సేవా మార్గం, కానీ ఇప్పుడు అది అపవాదుల అడ్డాగా మారుతోందా? కొందరు నేతలు కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నారా? నాడు వైసీపీ, నేడు కూటమి. పార్టీలు మారుతున్నాయి, కానీ మహిళలపై వేధింపుల ఆరోపణలు మాత్రం ఆగడం లేదు. కంచే చేను మేసిన చందంగా రక్షించాల్సిన వారే భక్షకులుగా మారుతున్నారా? ఒకవైపు అంబటి రాంబాబు ఆడియో టేపులు, గోరంట్ల మాధవ్ వీడియో కాల్ సృష్టించిన ప్రకంపనలు మరొక ముందే ఇప్పుడు కూటమి నేతలపై కూడా వరుస ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఏ నేతపై ఏ ఆరోపణలు ఉన్నాయి? బాధితులు ఏం చెప్తున్నారు? లెట్స్ వాచ్. రాజకీయాలు అంటే ప్రజాసేవ అనుకుంటే పొరపాటే. అది కొంతమందికి వ్యక్తిగత విలాసాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. ఆకాశానికి నిచ్చెన వేసేవాడికి నేల మీద నడక చేత కాదు అన్నట్లుగా అధికారం చేతిలోకి రాగానే నైతికతను తుంగలో తొక్కి నాయకుల భాగోతాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. కానీ ఏపీ రాజకీయాల్లో వినిపించిన ఆ ఆడియోలు, కనిపించిన ఆ వీడియోలు చూస్తుంటే అసలు వీరా మన ప్రజాప్రతినిధులు అనే సందేహం కలగక మానదు. కొందరు నేతలు వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నారు. వైసీపీ హయాంలో జరిగిన తప్పులను ఎత్తిచూపి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు తమ నేతల ప్రవర్తనే పెద్ద తలనొప్పిగా మారింది. క్లీన్ పాలిటిక్స్ అందిస్తామన్న హామీకి విరుద్ధంగా కొందరు నేతలు ప్రవర్తిస్తున్న తీరు వివాదాస్పదమవుతోంది. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై వచ్చిన ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. కేవీబీపురం ప్రాంతానికి చెందిన ఒక మహిళా నేతను ఆయన బెదిరించారనే టాపిక్ రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. ఒక్కసారి మరక పడితే దాన్ని చెరిపివేయడం అసాధ్యం. ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ తీరుపై గతం నుంచి విమర్శలు ఉన్నాయి. అయితే పొందూరు కేజీబీవీ ప్రిన్సిపల్ ఒకరు ఆయన వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య యత్నం చేయటం అప్పట్లో పెను సంచలనం. సోషల్ మీడియాలో తనపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిస్తూ తనను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి వాసంశెట్టి సుభాష్, ఒక మంత్రి స్థాయిలో ఉండి బాధ్యతాయుతంగా ఉండాల్సిన సుభాష్ సంక్రాంతి వేడుకల్లో కళాకారులతో కలిసి అశ్లీల నృత్యాలు చేశారనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఇది కేవలం వినోదం కాదు, పదవికి ఉన్న గౌరవాన్ని తగ్గించటమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. మహ్మద్ నజీర్ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే. ఈయన కూడా మహిళల పట్ల అసభ్య ప్రవర్తనకు సంబంధించి ఆరోపణలు వచ్చాయి. కిరణ్ రాయల్ ఒక మహిళ నుంచి భారీగా నగదు, బంగారం తీసుకుని తిరిగి అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలపై వచ్చిన ఆరోపణలు అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఆ మరకలు ఇప్పటికీ ఆ పార్టీని వెంటాడుతూనే ఉన్నాయి. ఒక మహిళతో అంబటి రాంబాబు జరిపినట్లుగా చెబుతోన్న ఫోన్ సంభాషణ రాజకీయ వర్గాలకు షాకింగ్ విషయం. లైంగిక ప్రయోజనాల కోసం ఆయన అడిగినట్లుగా ఆడియోలో వినిపించిందని ప్రతిపక్షాలు హోరెత్తించాయి. అయితే అది మార్ఫింగ్ అని ఆయన డిఫెన్స్లో పడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తే హిందూపురం మాజీ ఎంపీ గోరట్ల మాధవ్కు సంబంధించిన ఆ వీడియో కాల్ ఉదంతం ఒక బ్లాక్ మార్క్ అని చెప్పక తప్పదు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఒక మహిళతో నగ్నంగా వీడియో కాల్లో ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాను ఊపేసిన తీరు జుగుప్సాకరం. ఈ వివాదంలో ప్రధానంగా వినిపించింది ఫోరెన్సిక్ రిపోర్ట్. పోలీసులు అది ఒరిజినల్ కాదని, ఎడిట్ చేసిన వీడియో అని తేల్చి చెప్పారు. కానీ ప్రజల్లో మాత్రం ఒక సామెత వినిపించింది: నిప్పు లేనిదే పొగరాదు. టెక్నికల్ అంశాలు పక్కన పెడితే ఒక ఎంపీ స్థాయి వ్యక్తి అటువంటి ఆరోపణలో చిక్కుకోవడం పౌర సమాజానికి ఏం సందేశాన్ని ఇస్తుంది? ఫోరెన్సిక్ రిపోర్ట్లు క్లీన్ చిట్ ఇచ్చినా సామాన్యుడి దృష్టిలో నైతిక విజయం మాత్రం లభించలేదు. అధికారపక్షం దీన్ని కుట్ర అని కొట్టిపారేగా, ప్రతిపక్షాలు మాత్రం మహిళా ఆత్మగౌరవంపై దాడిగా అభివర్ణించాయి. మరోవైపు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కు సంబంధించిన ఆడియో టేపులు అప్పట్లో పెను సంచలనం సృష్టించాయి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. కానీ ఇక్కడ నోరు జారడమే కాదు, ఒక రకమైన అహంకారం స్పష్టంగా కనిపించిందని
బాధితుల ఆరోపణ. ఆయన సంభాషణలో వినిపించిన ధోరణి చూస్తుంటే నాకు అధికారం ఉంది, నేను ఏమైనా చేయగలను అనే అగ్రెసివ్ కనిపిస్తోందని విమర్శలు వెల్లువెత్తాయి. ఒక మహిళతో మాట్లాడేటప్పుడు పాటించాల్సిన కనీస మర్యాదను కూడా విస్మరించటం అధికారం నెత్తికెక్కిన వైనానికి అద్దం పడుతోంది. రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యక్తిగత ప్రవర్తన కూడా పబ్లిక్ ప్రాపర్టీ అవుతోంది. ఇది ఆడియో టేపుల వల్ల ఆయన రాజకీయ జీవితం ఒక్కసారిగా డిఫెన్స్ లో పడిపోయింది. బాధితులు చేసిన ఆరోపణలు, ఆ సంభాషణల తీరు ఆయన వ్యక్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేశాయి. అధికారం అవినీతికి దారితీస్తుంది, మరియు సంపూర్ణ అధికారం సంపూర్ణ అవినీతికి దారితీస్తుంది అన్న నానుడి ఈ ఇద్దరి నాయకుల విషయంలో అక్షరాల నిజమనిపిస్తుంది. అధికారం చేతిలో ఉంది కదా అని అడ్డు అదుపు లేకుండా ప్రవర్తిస్తే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. రాజకీయ నాయకులు తమను తాము దేవుళ్లా భావించుకోవచ్చు, కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలే అసలైన న్యాయ నిర్ణేతలు. కంచే చేను మేసిన చందంగా రక్షించాల్సిన వారే భక్షకులుగా మారితే సమాజం హర్షించదు. గోరంట్ల మాధవ్ వీడియో కాల్ వ్యవహారమైనా, అవంతి శ్రీనివాస్ ఆడియో టేపుల గొడవ అయినా ఇవన్నీ ఒక హెచ్చరిక. నాయకులకు ఉండాల్సింది కేవలం పదవులు మాత్రమే కాదు, ప్రజలు గౌరవించదగ్గ ప్రవర్తన కూడా. శ్రీకాకుళం జిల్లా టెక్కలి రాజకీయాల్లో చక్రం తిప్పిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఉదంతం ఎవరి పిచ్చి వారికి ఆనందం అన్నట్టుగా సాగింది. కానీ ఇక్కడ ఆ పిచ్చి కాస్త పార్టీ పరువు తీసే స్థాయికి చేరింది. దువ్వాడ శ్రీనివాస్ తన భార్య వాణి, కుమార్తెలను కాదని దివ్యల మాధవి అనే మహిళతో సహజీవనం చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది కేవలం 4 గోడల మధ్య ఉన్నంత వరకు పర్వాలేదు, కానీ ఎప్పుడైతే రోడ్డు మీదకు వచ్చిందో అది పార్టీకి పబ్లిసిటీ పీడకలగా మారింది. ఆయన ఇంటి ముందు భార్య పిల్లలు ధర్నా చేయడం, ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం చూస్తుంటే ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే ఒళ్ళు కాలి ఇంకొకడు ఏడుస్తున్నాడట అన్నట్టు ఉంది పరిస్థితి. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి సొంత కుటుంబాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపింది. వైసీపీ క్యాడర్ సైతం ఈ గొడవలతో తలదించుకోవలసి వచ్చింది. ముఖ్యంగా మహిళా ఓటర్లో దువ్వాడ ప్రవర్తన పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఒక నాయకుడికి వ్యక్తిగత క్రమశిక్షణ లేకపోవడం పార్టీకి పెద్ద మైనస్ పాయింట్గా మారింది. మరోవైపు పల్నాడు ఫైర్ బ్రాండ్ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చుట్టూ అల్లిన వివాదాలు తక్కువేమీ కావు. ఎన్నికల సమయంలో ఈవీఎంల ధ్వంసం కేసు ఒకెత్తైతే, ఒక మహిళా బాధితురాలు ఆయనపై చేసిన ఫిర్యాదు సంచలనం సృష్టించింది. ఒక సామాన్య మహిళా బాధితురాలు నేరుగా మీడియా ముందుకు వచ్చి తనను పిన్నెల్లి వేధించారని ఆరోపించడం వైసీపీని డిఫెన్స్ లో పడేసింది. అహంకారంతో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే వార్తలు గుప్పుమన్నాయి. రాజకీయాల్లో గెలుపు గుర్రాలు కావాలి, కానీ గూండాయిజం చేసేవారు కాదు. పిన్నెల్లిపై వచ్చిన ఆరోపణలు పల్నాడు ప్రాంతంలో పార్టీ ఇమేజ్ ను డ్యామేజ్ చేశాయి. బాధితురాలు కన్నీరు పెట్టుకుంటూ తన గోడు వెళ్లబోసుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ వివాదాలన్నీ జరుగుతున్న పార్టీ హైకమాండ్ చూసి చూడనట్టు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. కుక్కతోక వంకర అన్నట్టుగా కొందరు నేతలు తమ తీరు మార్చుకోలేదు. వారిని వారించాల్సిన అధిష్టానం మౌనంగా ఉండటం వల్ల ప్రజలు వీరంతా ఒకటే అనే అభిప్రాయానికి వచ్చారు. గతంలో జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి, ఆసరా వంటి పథకాలతో మహిళలను ఆకట్టుకోవాలని చూస్తే, ఆయన పార్టీ నేతలు మాత్రం ఇలాంటి వివాదాలతో మహిళా వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఓడిపోయాక విశ్లేషించుకుంటే లాభం లేదు. రాజకీయాల్లో క్లీన్ ఇమేజ్ అనేది చాలా ముఖ్యం. దువ్వాడ శ్రీనివాస్ లేదా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి నేతలు చేసిన పనులు పార్టీ మొత్తానికి శాపనార్థాలుగా మారాయి. ఈ పరిణామాలు వైసీపీకి ఒక పెద్ద లెసన్. నాయకులు తమ పర్సనల్ లైఫ్ మరియు పబ్లిక్ లైఫ్ ని ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలియకపోతే ప్రజలే వారికి తగిన బుద్ధి చెప్తారని మరోసారి నిరూపితమైంది. అప్పుడు వైసీపీని కూటమి విమర్శించింది, ఇప్పుడు కూటమిని వైసీపీ విమర్శిస్తోంది. కానీ ఇద్దరూ మహిళా భద్రత విషయంలో మాత్రం మౌనం పాటిస్తున్నారు. నర్సీపట్నం వంటి ప్రాంతాల్లో సైతం ద్వితీయ శ్రేణి నేతల వేధింపులు పెరిగిపోతుండడం ఆందోళనకరం. వ్యక్తిగత ప్రవర్తనలను పార్టీకి అంటగట్టవద్దని నేతలు తప్పించుకోవచ్చు, కానీ
పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ గా ఉన్నప్పుడు వారి ప్రతి చర్య సమాజంపై ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో మహిళా రక్షణ గురించి గొప్ప గొప్ప హామీలు ఇచ్చారు. కానీ సొంత పార్టీ నేతలపైన ఆరోపణలు వచ్చినప్పుడు ఆ హామీలు ఎందుకు తుంగలో తొక్కుతున్నారు? చట్టం అందరికీ ఒకటే అయినప్పుడు సామాన్యులకు ఒక రూల్, రాజకీయ నాయకులకు మరో రూలా? దీనికి సమాధానం రాజకీయ నాయకులే చెప్పాలి.